ఢిల్లో బ్రేక్ ని చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. జ్యుడిషియల్ రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్లో చంద్రబాబు కోరారు. చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేశారంటూ చంద్రబాబు తరపు సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదన వినిపించారు. దీంతో ఈ నెల 18 వరకు కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సమయం ఇచ్చింది. ఆ గడువు పూర్తయిన నేపథ్యంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై ఉన్నత న్యాయస్థానం నేడు తదుపరి విచారణ చేపట్టనుంది. మరిపు ఏసీబీ కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన విచారణ జరగనుంది. సిఐడి వేసిన కస్టడీ పిటిషన్ పైన వాదనలు జరిగే అవకాశం ఉంది. నేను చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పైన హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. జ్యుడిషియల్ రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలనే పిటిషన్లో చంద్రబాబు కోరారు. చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేస్తారంటూ చంద్రబాబు తరపు సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదన వినిపించారు. దీంతో ఈ నెల 18 వరకు కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సమయం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే గడువు పూర్తయిన నేపథ్యంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై ఉన్నత న్యాయస్థానంలో నేడు తదుపరి విచారణ చేపట్టనుంది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. స్కిల్ స్కామ్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్న చంద్రబాబు ఈ రోజు ఏదో క్వాష్ పిటిషన్ వేయబోతున్నారు. ఆల్రెడీ ఇప్పటికే వేశారు. ఏదో చంద్రబాబు తరపున న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా ఈ క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. ఏదైతే తన రిమాండ్ ను కొట్టివేయాలని చెప్పేసి ఈ క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. అయితే గత వారం వేసిన ఈ పిటిషన్ పై హైకోర్టు విచారించి ఈ రోజుకి వాయిదా వేసింది. అంటే మంగళవారం ఈ రోజు 19వ తారీఖు విచారణ చేపడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ క్వాష్ పిటిషన్ సంబంధించి కౌంటర్ దాఖలు చేసిందిగా సిఐడి పోలీసులకు కూడా మొన్ననే, అంటే గతంలోనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ రోజు ఈ ఏపీ హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి, అంటే చంద్రబాబు రిమాండ్ కేసుకు సంబంధించి మాత్రమే ఈ వాదన జరగబోతున్నాయి. అంటే చంద్రబాబులో ఏదైతే చంద్రబాబు మీద నమోదైన స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి ఆర్గ్యుమెంట్స్ కాకుండా కేవలం రిమాండ్ కి సంబంధించి మాత్రమే ఆర్గ్యుమెంట్స్ జరగబోతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని చెప్పేసి, చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా చంద్రబాబు తరపు న్యాయవాదులు పదే వాదిస్తున్నారు. ఈ రోజు కూడా అరెస్ట్ మీదనే సిద్ధార్థ లూథ్రా వాదించబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది. అయితే అట్ ది సేమ్ టైం ఇటు సిఐడి పోలీసులు కూడా దీనికి సంబంధించి కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి కూడా ఆర్గ్యుమెంట్స్ ఈరోజు ఉండబోతున్నాయి. ముందు నుంచి చెప్తున్నారు సిఐడి అధికారులు, తాము ఏది అరెస్ట్ అంతా కూడా సక్రమంగానే చేశాము, అన్ని నియమ నిబంధనలకు అనుగుణంగానే అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా పదే చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు క్వాష్ పిటిషన్ మీద ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. అంటే ఏపీ హైకోర్టు ఏం చర్య తీసుకుంటుందో చూడాలి, ఏ తీర్పిస్తుందో చూడాలి. అదేవిధంగా కింది కోర్టు ఇచ్చిన తీర్పుని ఇప్పుడు హైకోర్టు ఏ విధంగా తీసుకుంటుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది. వన్స్ ఒకసారి పిటిషన్ మీద కనుక తీర్పు వస్తే కనుక నెక్స్ట్ సిఐడి అధికారులు మరో పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పటికే ఒక పిటిషన్ ఆల్రెడీ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. దీని మీద కూడా ఈరోజు వాదన జరగబోతున్నాయి. ఇవన్నీ కూడా మధ్యాహ్నానికి దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్.